హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో ఇక జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడే షూట్ చేస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి తుక్కుగూడ అంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఈ లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది మీకు చూపిస్తాను. ఇవన్నీ కార్ పార్కింగ్. ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. ఇదంతా చూస్తున్నారు కదా, ఈ లోపల ఎంట్రీ నేను మీకు చూపిస్తాను. రైట్, సిటీకి దూరంగా శంషాబాద్ తుక్కుగూడ ఊరికి దగ్గరలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్టూడియో కట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేసెస్ మాత్రం ఫుల్గా ఉంది. బైక్, కార్లు ఒక 50-60 కార్లు వచ్చినా పార్కింగ్ చేసుకోవడానికి చాలా పెద్దగానే స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పైన అక్కడ చూస్తున్నారు కదా షెడ్స్, ఇది మనకు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్. సో మల్లెమాల వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే షూట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సిటీ వాతావరణం కాకుండా ఇక్కడ పల్లె వాతావరణంని మనము గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ రైట్లో, ఇవన్నీ షూటింగ్కి వచ్చే వారి కోసమని స్పెషల్గా కట్టించిన ఈ రూమ్స్ మొత్తం టోటల్గా అంటే ఇక్కడ మేకప్స్ రూమ్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళ గెస్ట్ రూమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే రెడీ అయ్యి తర్వాత షూట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రశాంతమైన గ్రీనరీ, అవన్నీ చాలా చక్కగా వీళ్ళు సమకూర్చుకున్నారు. అంటే సిటీకి అవుట్ సైడ్ కాబట్టి ఓవరాల్ పక్కనే ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళే ముందు జబర్దస్త్ అనే ఒక పోస్టర్ కనపడుతుంది. దాని ఆపోజిట్లో ఇంకో షెడ్ ఉంది. సో అంతకంటే ముందు నేను ఇక్కడ టిఫిన్ సెంటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే టిఫిన్ సెక్షన్. ఇప్పుడు నేను టిఫిన్కి వెళ్తున్నాను. ఇక్కడ కావాలంటే ఇక్కడ టీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది టిఫిన్ సెక్షన్లో వెళ్తున్నాను. టిఫిన్ సెక్షన్కి వెళ్తాను నేను. టిఫిన్ సెక్షన్. సో ఇక్కడ అప్పారావు గారు ఇందాకే రావడం జరిగింది. అన్నగారు తెలుసు కదా. హాయ్ చెప్పండి సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మన రాఘవ్ గారు చూడండి, రాఘవ్ గారిని. సో అందరూ షూటింగ్కి రెడీ అవుతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో రాంప్రసాద్ గారు. సో ఆయన డిఫరెంట్ స్టైలే వేరు, ఆయన మాట తీరే వేరు. ఆయనని ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు, ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మనము ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చూసుకోదగ్గ ప్రోగ్రామ్స్ అంటే ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, తర్వాత వచ్చేసి జబర్దస్త్. ఇవి కనుక మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్, మనం ఇంట్లో కూర్చొని నవ్వుతూ హాయిగా కాసేపు ఫ్యామిలీతో కూర్చొని చూసుకునే ప్రోగ్రామ్ సెట్ మీకు చూపిస్తున్నాను కదా. సో మీరు చూడడమే కాదండి, ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ కష్టాలు ఏంటి అనేది బిఫోర్గా. సో ఇక్కడ చూస్తున్నారు ఇంద్రాజ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుంచి ఆపోజిట్లో మనకు ఎక్కడైతే సెట్ ఉంటుందో ప్రోగ్రామ్ సెట్ ఆపోజిట్లో కూర్చుంటారు. అక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఫోకస్ మేడం గారికి ఉంటుంది. సో ఇక్కడ నుంచే సమాధానాలు మంచి నవ్వుతూ మంచి మనకి మెసేజ్లు ఇస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఈ అమ్మాయితో మంచిగా ఆడుతూ పాడుతూ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చింది, సరే అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి అట్లా షూట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ సెట్టింగ్ సంబంధించినవన్నీ కార్పెంటర్స్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ అవన్నీ ఇక్కడ అవుట్ సైడ్లో అవన్నీ పెట్టుకొని వీళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు, కార్పెంటర్స్ అవన్నీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఆర్టిస్ట్కి వాళ్ళంతా పెయింట్స్ వేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. అతను స్ప్రేతో కొడుతున్నాడు. నాకు ఇబ్బంది లేదండి. సో మీకు ఆర్టిస్ట్ రూమ్స్ ఉంచాను కదా ఇంత ముందుకు. ఇది లోపలండి, ఈ లోపల వ్యూ అనేది. సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. తర్వాత 2 ఆర్టిస్టులకి ఈ ఒక రూమ్ కేటాయించడం జరుగుతుంది, ఒక వాష్రూమ్.
ఇక్కడైతే చూసుకోవచ్చు గణేష్ మహారాజ్కి జై. ఈ ఎంట్రీ అండి, జబర్దస్త్ సెట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రిహార్సల్ జరుగుతూ ఉంది, చూద్దాం. ఓకేనా అమ్మా, మర్చిపోకండి, కన్ఫ్యూజన్ కూడా ఎవరైనా లేదు మధ్యలో కొంచెం బట్టలు పేస్తా తెలుస్తుంది తీసారు. ఇక్కడ దొరికిండు. ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వేసుకోవాలని మీరు చెప్పారు, కరెక్ట్. పెనం వేడిగా ఉండే సంగతి ఎలా తెలుస్తుంది? పెనం వేడిగా ఉంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసిపోయింది. నీ దగ్గర ఇప్పుడు నూకరాజు నీ దగ్గరికి వచ్చాడా, లేకపోతే నువ్వే నూకరాజు దగ్గరికి వెళ్ళావా? నూకరాజు గారు నా దగ్గరకు వచ్చాడు కదా, అప్పుడు వచ్చారు. నా కోసం వచ్చారా, ఫైమ గారి కోసం వచ్చారు? అందుకోసం ఆ మెట్లు కాడ నువ్వు ఉన్నావా లేదా? అరే మెట్ల దగ్గర నువ్వు మెట్లో గుడి పైన ఉంది. మీకు హీట్ ఉందా? గుడి ఉందా? మీకు హీట్ ఉందా? ఏ హీట్? నువ్వు అడిగాక నీకు తీస్తాను నీ వాళ్ళు. అరే మన కార్లో పెట్టే డిక్కీలో కదా, ముందు పెట్టు అద్దాన్ని. ఎక్కడో సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.